ఆలకించున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులందరికీ దేవుని నామములో వందనములు తెలియజేస్తున్నాను. నిన్నటి వర్సెస్ యొక్క కంటిన్యూషన్ ఈరోజు కూడా చూసుకుందాము. ఐజాయా చాప్టర్ 13 verse 11. Isaiah chapter 13 verse 11. I will punish the world for its evil and the wicked for their iniquity. I will put an end to the pomp of the arrogant and lay low the pompous pride of the ruthless. లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించేదను. దేవుడి రకంగా చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, లోకులు చేసేటటువంటి చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వాళ్ళని శిక్షించబోతూ ఉన్నాను. దుష్టక్రియలు చేసే వాళ్ళని నేను శిక్షించబోతూ ఉన్నాను. అహంకారులైన వారు వాళ్ళ యొక్క అహంకారాన్ని నేను వాళ్ళ అతిశయాన్ని మాన్పిస్తాను. అహంకారుల అతిశయమును మాన్పించేదను. బలాత్కారుల గర్వమును అణచివేసేదను అని చెప్పి వ్రాయబడి ఉన్నది. బలాత్కారుల గర్వాన్ని అణిచే దేవుడు, మరి అహంకారుల అతిశయాన్ని మాన్పించేటటువంటి దేవుడు. తర్వాత చెడుతనాన్ని బట్టి దోషములను బట్టి మన యొక్క మానవాళి యొక్క చెడుతనమును బట్టి మానవులమైన మనం చేసేటటువంటి దోషములను బట్టి శిక్షించేటటువంటి దేవుడు. మరి పరిశుద్ధులైన వారిని ఎంతగా ప్రేమిస్తాడో దేవుడు, మరి అపరిశుద్ధమైన కార్యాలు చేస్తూ దుష్టత్వము చేసే వాళ్ళని అంతగా శిక్షించే దేవుడు కూడా అయి ఉన్నారు.